ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము బైబిల్లో ఉన్న దావీదు గురించి తెలుసుకుందాం. దేవుడు ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా సౌలును ఎన్నుకున్నాడు. కాని సౌలు దేవుని మాటను వినలేదు. సౌలు దేవుణ్ణి నిర్లక్ష్యపెట్టడంతో దేవుడు సమూయేలుతో, ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండుటకు నేను సౌలును విసర్జించి అతనికి బదులుగా బేత్లెహేము గ్రామానికి చెందిన యూదా గోత్రికుడైన యెష్షయి కుమారుడిని రాజుగా ఎన్నుకున్నాను, నీవు వెళ్లి అతనిని అభిషేకించుము అని చెప్పగా సమూయేలు బేత్లెహేముకు వెళ్లి యెష్షయి కుమారులను తన వద్దకు రమ్మనెను. సమూయేలు పెద్దవాడైన ఏలీయాబును చూచి, దేవుడు అభిషేకించువాడు, ఇతడే నేమో అనుకొనెను. దేవుడు సమూయేలుతో, మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, కాని ప్రభువు హృదయమును లక్ష్యపెట్టును. మనుష్యులు లక్ష్యపెట్టువాటిని ప్రభువు లక్ష్యపెట్టడు అనెను. చివరివాడైన దావీదు గొర్రెలు కాచుకొని ఇంటికి రాగా, దేవుడు, నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతనిని అభిషేకించము అని చెప్పగా సమూయేలు దావీదును అభిషేకించెను. ఒకసారి ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు ఏలా లోయలో యుద్ధము జరుగుచుండగా రాజైన సౌలు వెంట యుద్ధానికి వెళ్లిన ఏలీయాబు, అబీనాదాబు, షమ్మా అను తన అన్నల సమాచారం తెలుసుకొనుటకు తండ్రి అయిన యెష్షయి దావీదుతో, నీ అన్నల కోసం కొంత ధాన్యాన్ని, రొట్టెలను తీసుకొని వెళ్ళు, వాళ్ల యోగక్షేమాలు విచారించుకొని రా అని చెప్పాడు. దావీదు తండ్రి మాట విని అన్నలకు ఆహారం తీసుకొని యుద్ధస్థలానికి చేరే సమయానికి ఫిలిష్తీయులలో గాతు వాడైన గొల్యాతు, ఇశ్రాయేలీయులలో ఎవరైనా నన్ను ఎదిరించగలరా? నన్ను ఓడిస్తే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులకు దాసులవుతారు, లేకుంటే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు దాసులవుతారు అని ప్రకటించాడు. 6 మూరల జానెడు ఎత్తు ఉండిన గొల్యాతుతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయులు భయపడ్డారు. దావీదు గొల్యాతు మాటలు విని, జీవముగల దేవుని ప్రజలను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? గొల్యాతును ఓడిస్తే బహుమానం ఏంటి? దావీదు పలికిన మాటలు రాజు విని దావీదును పిలిపించగా, దావీదు గొల్యాతుతో యుద్ధం చేయుటకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. సౌలు, నువ్వు చిన్న పిల్లాడివి, గొల్యాతు యుద్ధ విద్యలు నేర్చినవాడు, వానితో యుద్ధం చేయుటకు నీకు బలము సరిపోదు అని అన్నాడు. అందుకు దావీదు, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం, ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోతుండగా నేను వాటిని చంపి గొర్రెపిల్లను రక్షించాను. సింహం, ఎలుగుబంటి నుండి రక్షించిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని చేతి నుండి కూడా రక్షించగలడు కదా అని యుద్ధానికి సిద్ధమయ్యాడు. కర్ర పట్టుకొని ఏటిలో నుండి 5 రాళ్లను తీసుకొని తన సంచిలో వేసుకొని వడిసెల చేత పట్టుకొని గొల్యాతు దగ్గరకు వెళ్లాడు దావీదు. గొల్యాతు దావీదును చూసి, కర్ర తీసుకొని నా మీదకి వచ్చుచున్నావే, నేనేమైనా కుక్కనా? ఈ రోజు నిన్ను చంపి ఆకాశపక్షులకు వేస్తాను అన్నాడు. అందుకు దావీదు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈరోజు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. ఇశ్రాయేలీయుల దేవుడు కత్తి చేతనో ఈటి చేతనో రక్షించువాడు కాడని అందరూ తెలుసుకుంటారు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును అన్నాడు. గొల్యాతు ఎదురుగా రాగా దావీదు సంచిలోని రాయిని తీసుకొని వడిసెలలో పెట్టి నుదుటిపై కొట్టగా గొల్యాతు బోర్లపడ్డాడు. దావీదు పరుగెత్తి గొల్యాతుపై నిలబడి అతని ఖడ్గంతోనే గొల్యాతు తలను తెగవేసెను. గొల్యాతు చనిపోవడంతో ఫిలిష్తీయులు పారిపోయారు. ఇశ్రాయేలీయులు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసెను అని పొగిడారు. సౌలు దావీదును సహస్రాధిపతిగా చేసెను. సౌలు కుమారుడైన యోనాతాను, దావీదు ప్రాణ స్నేహితులు. దేవుడు దావీదును రాజుగా చేయబోతున్నాడని తెలుసుకున్న సౌలు దావీదును చంపాలని ప్రయత్నించాడు. సౌలు ఉద్దేశాన్ని గ్రహించిన దావీదు యోనాతాను సహాయంతో పారిపోయి తన ప్రాణాలు దక్కించుకున్నాడు. దావీదు చేతికి సౌలు చిక్కినప్పటికీ దేవునిచేత అభిషేకించిన వానిని నేను చంపనని తనను చంపాలనుకుంటున్న సౌలును ఎన్నోసార్లు ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఫిలిష్తీయుల యుద్ధంలో సౌలు, అతని కుటుంబము మరణించగా దావీదు ఇశ్రాయేలీయులకు రాజాయెను. దావీదు రాజైన తరువాత తన స్నేహితుడైన యోనాతానును బట్టి సౌలు కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా అని విచారించి యోనాతాను కుమారుడును కుంటివాడునైన మెఫీబోషెతును కనుగొని అతనికి ఆస్తి ఇవ్వడమే కాక రాజు బల్ల యొద్ద భోజనం చేయులాగున ఏర్పాటు చేశాడు. దావీదు ఉరియా భార్యయైన బెత్షెబాను వివాహం చేసుకోవాలనుకున్నాడు. కనుక ఉరియాను కుట్ర చేసి చంపించి ఆమెను వివాహము చేసుకున్నాడు. దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదు చేసిన పాపము ఎంత తీవ్రమైనదో తెలియచేసినప్పుడు దావీదు పశ్చాత్తాపము నొంది దేవుణ్ణి బ్రతిమాలుకొని క్షమాపణ కొరకు ప్రార్థించాడు. దావీదు మొత్తం 40 సంవత్సరాలు రాజుగా పరిపాలించెను. దావీదు సితార వాయించడంలో ప్రవీణత కలవాడు.
దేవుని స్తుతిస్తూ ఎన్నో కీర్తనలు వ్రాశాడు. దినమునకు 7 మార్లు ప్రార్థించేవాడు. దేవుడు సౌలును తొలగించి దావీదును రాజుగా ఏర్పరచెను. మరియు దావీదు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీయూ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. దావీదు సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. యథార్థత దేవుడు మెచ్చే గుణం. దావీదు యథార్థ హృదయం కలిగి జీవించాడని దేవుని నుండి మంచి సాక్ష్యం పొందినాడు. మరి మన సాక్ష్యం ఎలా ఉంది? చర్చిలో, ఇంట్లో, స్కూల్లోనే కాక వ్యక్తిగతంగా దేవుని వద్ద మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. దావీదు వలె ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ప్రార్థించేవారిగా ఉండాలి. యథార్థ హృదయం కలిగి మన తప్పులను దేవుని వద్ద ఒప్పుకొని దేవుని క్షమాపణ పొందుకొని దేవునికి ఇష్టముగా రక్షణలో ఉండి పరలోకం చేరుదాము. ఆమెన్. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుసుకుందాం. దేవునికి ఎంతో ఇష్టుడు దావీదు, దేవుని మాటకు లోబడేను. నా హృదయానుసారి అని దేవుడు చెప్పాను. దేవునికి ఎంతో ఇష్టుడు దావీదు, దేవుని మాటకు లోబడేను. నా హృదయానుసారి అని దేవుడు చెప్పాను. తండ్రి మాట వినేను, చిన్ననాటి నుండి దేవుని నమ్మేను. ఎన్నో కీర్తనలు రాసెను, ఎల్లప్పుడు దేవుని స్తుతించెను. ఎన్నో కీర్తనలు రాసెను, ఎల్లప్పుడు దేవుని స్తుతించెను. దేవునికి ఎంతో ఇష్టుడు దావీదు, దేవుని మాటకు లోబడేను. నా హృదయానుసారి అని దేవుడు చెప్పాను. గొర్రెల కాపరిగా సింహంకి, ఎలుగుబంటికి భయపడక చంపేను. చిన్న రాయితో పెద్ద గొలియాతును విశ్వాసంతో జయించెను. చిన్న రాయితో పెద్ద గొలియాతును విశ్వాసంతో జయించెను. దేవునికి ఎంతో ఇష్టుడు దావీదు, దేవుని మాటకు లోబడేను. నా హృదయానుసారి అని దేవుడు చెప్పాను. దేవుడు సౌలును తొలగించగా ఇశ్రాయేలు దేశాన్ని పాలించెను. తన తప్పులు ఒప్పుకోనెను, దేవుని క్షమాపణ కోరెను. తన తప్పులు ఒప్పుకోనెను, దేవుని క్షమాపణ కోరెను. దేవునికి ఎంతో ఇష్టుడు దావీదు, దేవుని మాటకు లోబడేను. నా హృదయానుసారి అని దేవుడు చెప్పాను. మనం కూడా దావీదు వలె దేవునికి లోబడి ఉందాము. మనం కూడా దావీదు వలె దేవునికి లోబడి ఉందాము. దేవునికి ఇష్టంగా రక్షణలో ఉండి నిత్య జీవం చేరుదాము. దేవునికి ఇష్టంగా రక్షణలో ఉండి నిత్య జీవం చేరుదాము.